ఆవిడ చేసిన మేలు ఎవరు మర్చిపోరండి. ప్రతి విషయంలో కూడా ఆవిడ ముందుంటుంది. పవన్ కళ్యాణ్ ఉంటాడండి, మన 2 రోజులు ఇచ్చాడు, మన వెళ్ళిపోయాడు. ఏడ్రా బాబు అని మన వాళ్ళు అనుకోబడికి కేడు ఎక్కడున్నాడు? ఈతగా మా మధ్య తిరుగుతుంది కదండి. తీసుకుంటాడన్న వచ్చి క్యాంప్కి మామూలు అక్కడ సినిమా షూటింగ్ అయిపోయి ఇక్కడ వస్తాడు. షూటింగ్ అయిందని అక్కడ వెళ్ళడం తప్ప ఏం చేయడానికి ఏం కాదు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే ఓట్లేని సగం ఓట్లేని కూడా డ్యాన్స్ కడతారు, అది తప్ప ఉండదు ఏం కాదు. డ్యాన్స్ కట్టడం మామూలు వేరు, గుద్దోడు వేరండి. గుద్దివాడు కావాలి కానీ డ్యాన్స్ కట్టడం ఎంతమంది సుఖమైంది వీటిని. వంగ గీత గారు ఎలాంటి పని చేశారు ఇంతవరకు ఉన్నప్పుడు? చాలా బాగా చేశారండి. అంత బాగా చేపట్టండి. ఇక్కడ గీత అన్నారండి. గీత అంటే మామూలు పర్ఫెక్ట్ అండి. ఇక్కడ వెళ్ళి అడిగి ఎవరు సహాయం చేసినా సాయం కూడా అడిగినా సాయం చేసి మనసే అండి. ఒకవేళ మనకి హెల్త్ ఇష్యూలో కొంచెం మన ప్రెసిడెంట్ ద్వారా ఫోన్ చేస్తే వెంటనే గీత గారు అన్న పలకరించి మన వాళ్ళకి వెంటనే తక్కువ ఏమంటలు కూడా చేసే అవకాశం పరిస్థితి ఉన్నాడు. ఆవిడ మంచి. మరి టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా ఇక్కడ. ఈ టీడీపీ జనసేన గురించి ఇక్కడ మాట్లాడే అవకాశం లేదండి. లేదు, ప్రభావం ఉండదు. ఏ అసలు ఎక్కడ ఉండదండి. పిఠాపురం ఉండదు, ఉప్పాడ కూడా ఉండదండి. ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉండదు? చంద్రబాబు పరిపాలనలో నుండి వెనకాల తిరిగిన వాళ్ళకి మెయిన్ అయిందండి. కానీ సామాన్యుడికి ఎవరికి అందలేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇప్పుడు లబ్ధి పొందిందండి. ప్రతి ఒక్కడు పిల్ల కానించి తెలుగు కానించి ప్రతి ఒక్కడు లబ్ధి పొందుతాడండి. అదేంటి జగన్ ప్రభుత్వం అంటే. పథకాలు ఇస్తే అభివృద్ధి అంటున్నారు. మరి అంతకుముందు కూడా అతను మరి అది ఏం చేయకుండా అభివృద్ధి అంటున్నాడు కదండి. చంద్రబాబు నాయుడు ఏం చేసి అభివృద్ధి అంటున్నాడు, అతను చేయకుండా అభివృద్ధి అన్నాడు. అది మరి అదే ఎలా నమ్మొచ్చు? అది కరెక్టే కదా. చంద్రబాబు కూడా ఈసారి 6 గ్యారెంటీ పథకాలు పెడతా. 600 అండి. ఒక బాల్ జిడ్డాడైతే అది దాని గురించి మాట్లాడలేదు. కొట్టితే 6 వెళ్ళిపోద్ది. అతను కొడితే 600 కరెక్టే. 6 ఎలా అవుతుంది? ఒక జిడ్డు అయితే ఆ జిడ్డు చెప్పడు. వేసిన బాల్ 6 కొడతాడు ఎవడన్నా, నాకు కొట్టాడు కదా. సూపర్ 6 అంటాడు. సూపర్ 6 ఎక్కడండి? ముందేమో జిడ్డాడు, ఇప్పుడు 6 ఆడతాడా? అలాగే అంతా ఇక్కడ మా చెప్పడం తప్ప చేయడం పని లేదు. అతని మీద నమ్మకం లేదు చంద్రబాబు గురించి. టాప్ నియోజకవర్గం అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ క్యాస్ట్ పరంగా విభజించి ఇక్కడ ఆయన పోటీ చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గం కాకుండా ఏ నియోజకవర్గంలో చేసినా డిపాజిట్లు రావు ఆయనకి. తదుపరి ఏంటంటే మేము ఫిషర్మెన్ అండి. సముద్రంలో వాళ్ళే చేపలు పట్టడం వేరు, చెరువులో వాళ్ళే చేపలు పట్టడం వేరు. చెరువులో వాళ్ళు పెంచుకున్న చేపలు కాబట్టి ఎన్నెన్నో వస్తాయి, సముద్రంలో రావు. అయితే పవన్ కళ్యాణ్ గారు కాపు వర్గం ఎక్కువ ఉందని ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. అది మాత్రం వంగ గీత గారు మంచోళ్ళు, చాలా పనులు చేశారు. ఇప్పటి వరకు ఆమెకి ఓటం అనేది లేదు. అయితే యూత్ అంతా ఎగబడుతున్నారు. దానివల్ల కొంచెం టఫ్గా ఉంటుంది. మారితే మారచ్చు. ఉంటారండి. అయితే వాళ్ళు జననాడి ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అయితే ఈయన నమ్మకం ఏంటంటే కాపు ఓటింగ్ అంతా మాకే పడుతుంది. ఆమె కాపే, ఆవిడ కూడా అదే అంటుంది. నేను కాపునే కదా, నేను కాపులు ఇంట్లోంచి వచ్చింది నాకే వేస్తారని ఆవిడ అంటుంది. అందుకని టఫ్గా ఉంటుందని అంటున్నాం. అయితే ఎవరొచ్చినా ఏమైనా స్వల్ప మెజార్టీలు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి వాపులు వస్తూ ఉంటాయండి. అవి మనం కండలు అనుకుంటాం, అవి అనుకోకూడదు. అలాగా వాపులు వేరు, కండలు వేరు సార్. 1,00,000 మెజార్టీ అంటే ఓటింగ్ ఎంత? 2,20,000 ఓటింగ్. 2,20,000 ఓటింగ్కి 1,00,000 మెజార్టీ అంటే ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు పడినట్టు? 40,000 30,000 పడాలి. ఆమె అంత దిగజారే క్యాండిడేట్ కాదు, చాలా మంచి పేరున్న క్యాండిడేట్. కాబట్టి ఆమెకు కూడా ఫర్దర్గా చాలా వరకు రావచ్చు. ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీ. కలిసి వస్తున్నారు కదా, వాళ్ళకి బలం చేకూరదు అంటారు. చెప్పేది కూడా అదే సార్. వీళ్ళు సింగిల్గా పోటీ చేస్తే 3 రెక్కలు కాదండి, ఒక రెక్క తిరిగితే కనపడరు. సింగిల్గా పోటీ చేస్తే వాళ్ళు పొత్తుల మీద వస్తున్నారు కాబట్టి ఆ మాట అన్నా చెప్పగలిగాం. వాళ్ళు సింగిల్గా ఎవరు వచ్చినా ఒకే రెక్క చాలండి, 3 రెక్కలు అక్కర్లేదు. ఫ్యాన్కి తోసుకెళ్ళిపోద్ది, ఇంకా 2 రెక్కలు మిగులుతాయి. కాకపోతే ఏంటంటే పొత్తుల మీద కొంచెం వాళ్ళు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా నేను చెప్తున్నాను. అది టఫ్గా ఉంటుందండి ఏదైనా. అంతేనండి. సీఎం జగన్ గారు చేసిన పని అయితే ఇప్పుడు నాకు ఓటుకు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసే పనులు కానీ ఏ సీఎం చేయలేదండి నా హయాంలో. నా వయసుకి ఓటు వచ్చిన దగ్గర నుంచి ఎవరో ఏం చేయలేదు, అంత బాగా చేసాడు. అయినా సరే ఆయన మీద బురద చల్లడానికి
వీళ్ళు అధికారంలోకి రావడానికి ఈ మాటలు చెప్తున్నారు సార్ అంతే. అంటే అభివృద్ధి లేవు, ఓన్లీ సంక్షేమం ఇస్తుంది. అభివృద్ధి ఎందుకు లేదండి? ఇప్పుడు చంద్రబాబు గారు 14 సంవత్సరాలు చేశారు, ఏం అభివృద్ధి అయిపోయింది? ఏమీ లేదు కదా. ఆయన ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఏమీ ఇవ్వలేదు. మాట అన్నాడు, నిలబెట్టుకోలేదు. అందుకని ఆయన అంటున్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అంటారండి. నెగ్గే వరకును, 6 గ్యారెంటీలు పథకాలు పెట్టారు. నెగ్గే వరకు ఏమన్నా అంటారు, నెగ్గిన తర్వాత మొండి చేసి చూపిస్తారండి. గతంలో కూడా అదే చేశారు. తదుపరి ఇప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే 6 గ్యారెంటీ పథకాలు అంటున్నారండి, అమ్మకు వందనం అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం అప్పులైపోయింది అంటున్నారు. ఏ విధంగా అప్పులైంది? జగన్ ఈ పథకాలు ఇవ్వబట్టి అప్పులైంది. మరి వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు, అప్పుడు అప్పులు అవుదా? అప్పుడు అభివృద్ధి ఎలాగవుద్ది సంపద సృష్టిస్తా అంటున్నారు సార్? సంపద సృష్టిస్తా అంటున్నాడు. ఎలా సృష్టిస్తారండి? నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఇక్కడే. ఆయన సొమ్మేం పెట్టడు కదా. ఇప్పుడు కరెంట్ బిల్ ఇంత వచ్చిందని బాధపడుతున్నాం. ఆయన ఇంకో పథకం ఎక్కువ పెట్టాడు అనుకోండి, ఇంకో 500 ఎక్కువ వస్తుంది. ఆయన సొమ్మేమి ఇవ్వడు కదా సార్, ప్రజల మీద లాగాలి. అంటే ఆయన వస్తే నేను పెన్షన్ అంటున్నాడు కదా, ఆయన కరెంట్ బిల్ పెన్షన్ అంటున్నాడు. అసలు కరెంట్ బిల్ పెంచకపోతే పెంచవచ్చండి, పెన్షన్ ఇంకా మిగతా పెంచుతాడు. ఇప్పుడు వెళ్ళిపోయేవాడికి ఒకటే దారి ఏంటండి, 1,00,000 దారులు ఉన్నాయి, ఏదో దారిలో ఇరికింతాడు అంతే కదా. ఆయన చేసేది ఏమీ లేదు ఏంటి. జగన్ సింహం అండి. ఆయన మీదకి సరిపోలేక వీళ్ళు ముగ్గురు ఒకటే అతను ఓడించాలని కంకణం కట్టుకున్నారు అంతే తప్ప, సింగిల్గా వస్తే ఇంకో 10 జన్మలు ఎత్తినా ఎవడో నిలబడలేడండి. కాపు ఈక్వేషన్ ఇక్కడ పనికిరాదంటారు పిఠాపురంలో. కాపు ఈక్వేషన్ పనికిరాదంటారు పిఠాపురం కాపు ఈక్వేషన్ ఉంది కాబట్టే వాళ్ళకి ఛాన్స్ ఉంది, వచ్చే ఛాన్స్ ఉందంటున్నాను సార్. నేను ఇంకొక మాట చెప్పాను చూడండి సార్. నేను ఇక్కడ ఉన్నదంతా పిస్తరమేను. సముద్రంలో చేపలు పట్టడు వేరు, చెరువులో చేపలు పట్టడు వేరు. కాపు వర్గం 80,000 ఓటు ఉందన్న ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఆయన పోటీ చేయడం జరిగింది. ఎవరు వేయరు ఓటు ఏంటంటే వాళ్ళు ఏదో సినిమా ఫీలింగ్, సినిమా యాక్టర్కి ఏదో ఆయన ట్రిక్లో ఉపయోగించినంత మాత్రమే అవ్వదు, పని అవ్వదు. వంగ గీత గారు ఎలా పనిచేశారు ఇంతవరకు? వంగకు చాలా చేసింది ఆవిడ, చేయనే లేదంటే లేదు. ఉప్పటి గ్రామం ఉందనుకోండి, ఈ చుట్టుపక్కల ఇప్పుడు గొల్లపురం అవని, చేపురం అవని, తాడిపత్తి అవని, ఆవిడ నియోజకవర్గంలో చాలా పనులు చేసింది ఆవిడ. పక్కా గెలుస్తుంది ఆవిడ. ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయండి, పెన్షన్లకి ఎన్ని పాటలు పెట్టించారు జనాలు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏమన్నాడు, ఆడు చంద్రబాబు నాయుడు ఎలా చేసాడు, ఆడు ఎలా చేసాడు అని అన్నారు కదా. పెన్షన్ ఇచ్చుకుని కంపల్సరీ ఎవరికి వేస్తారు? వైఎస్ఆర్కి వేస్తారు. అవన్నీ మాటలు కాదు, అవి పనులు కాదు అవి. లేడీస్కి బస్ ఫ్రీ అంటున్నాడు, ఎంతమందికి ఇస్తాడు? ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చారు, కిందమే పడిపోతున్నారు జనాలు. ఇప్పుడేమో కార్డులు ఉండాలా, లేకపోతే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉండాలా, అలాంటివి ఉంటాయి. అది జరిగే పనులు కాదండి అవి. ఇది జరిగే పనులు ఇప్పుడు జగన్ నీకు పలానా ఇస్తారని ఇచ్చాడు. అమ్మఒడి 18 సంవత్సరాలు, అది 18,500. ఈ కాపులకి పార్టీ పరం కాకుండా ఏ పార్టీ అవనే మత్స్యకారులకు ఏం చేయలేదని అంటున్నారు. ఎందుకు చేయలేదండి? హార్బర్ ఎవరు కట్టించినారండి? పవన్ కళ్యాణ్ వచ్చి కట్టించడా? పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కరోనా టైంలో ఎవడో కనపడలేదు. ఈ జగనే ఈ వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కరికి సాయం చేశాడు. ఈవేళ వాలంటీర్ నానా విధాలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ నేను వాలంటీర్ ఉంచుతా అంటున్నాడు కదా. అది అదంతా సొల్లి కబుర్లు అండి. ఎవరు మా ఆయన మాటలు ఎవరో నమ్మరు. నమ్మేవాళ్ళు ఎవరు నమ్ముతారు? నేను కాదంటలేదు, తప్పలేదు. మీకు పవన్ కళ్యాణ్ అభిమానం అనుకోండి, అభిమానం మీద ఓటేయచ్చు. కానీ మనకి స్థానికులు ఎవరున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండిపోతాడా? ఇక్కడ ఉండి ఏముంటాడు? నెగ్గి వరకే, నెగ్గిన తర్వాత ఎక్కడ ఉంటాడు? అక్కడ పోతాడు. మంచి కరోనా టైంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల లేడు, అక్కడ ఉంటాడు. అంటే బాబు వచ్చే జాబు లేదు, ఏమీ లేదు. అది జరగని పని అండి. అది గెలుస్తుంది, 99% గెలచ్చు. జగన్ పరిపాలన చాలా బాగుంది. ఆయన చేసిన ఏమీ తప్పులేదు. ఇప్పుడు ఇల్లు ఇచ్చాడు, ఎన్నో లక్షల మంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు పరిపాలించాడు, ఎవరికైనా 1 సెంటు భూమి ఇచ్చాడు? ఎవరికి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు ఎన్నో లక్షల మందికి ఇల్లు ఇచ్చాడు, ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు, స్థలం రిజిస్ట్రేషన్ చేయించాడు ఫ్రీగా. రిజిస్ట్రేషన్ బోర్డు డబ్బు అవుతుంది అంతే కదా. మరి ఆ విధంగా అన్ని మేలు చేశారంటే ఇప్పుడు విశ్వాసం ఉండాలి. మీ దగ్గర నుంచి రూపాయి తినంటే మీ మీద నాకు అభిమానం ఉండాలి. అభిమానం లేదనుకో మనం చేసేది ఏం లేదనుకోండి. ఎవరు ఏమనుకున్నా ఎవరు కలిసి వచ్చినా ఏం చేసేది లేదండి. కలిసి వచ్చినా సెంటర్లో ఉండేది ఆయనే.
ఇక్కడ మాత్రం రాష్ట్ర స్థాయి ఇది ఎవరైనా చేసినా జగనే సీఎం, అందులో అనుమానం లేదు. గీత గారు ఎలా చేశారు ఇంతకుముందు? ఇప్పుడు వంగగీత గారి పరిపాలన అయితే బాగానే ఉంది. ఏమేమి చేశారు ఇంతకుముందు? ఇంతకుముందు మన 7 నియోజకవర్గాల్లో ఆమె ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించింది. పరిపాలన పరంగా చూస్తే పెన్షన్లు టైం ముసలి వాళ్ళకి ఇంటి వరకు తీసుకునేస్తున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా బాగానే ఉంది. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి? వ్యక్తిగతంగా చాలా బెస్ట్, నెంబర్ 1 క్యాండిడేట్. వంగగీత గారు కూడా తక్కువ క్యాండిడేట్ ఏం కాదు, ఎవరు వెళ్ళినా తలుపు తెరిచే క్యాండిడేట్. నిజంగా పవన్ కళ్యాణ్ ఏంటంటే యూత్లో కూడా ఇంతకుముందు కూడా ఆయన గెలవలేకపోయాడు. ఈసారి కూడా పాలన ఎలా ఉంది? బడియా సూపర్. ఎందువల్ల అంటారు? మాకు ఇద్దరు పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నారు. అమ్మఒడి కాదు, ఫీజు రియంబర్స్మెంట్. అమ్మఒడి అంటే ఇంటర్ వరకు. ఇద్దరు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఇద్దరు డిగ్రీ చదువుకున్నారు పిల్లలు. మొన్న ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది కూడా. జగన్ పరిపాలన బడియా అంటే సూపర్, అందులో చెప్పక్కడ. టోటల్గా అయితే జగన్ గారే వస్తారు. పొత్తులు ఎంతమంది అన్నా రావచ్చండి. అక్కడ పరిపాలన ఏ విధంగా జరిగింది, పిల్లలకి ఏ విధంగా బెనిఫిట్ అయింది. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదివించాలంటే ఒక కార్పొరేట్ స్కూల్లో ఒక పిల్లకి చదివించాలి, ఎల్కేజీ చదివించాలంటే 50,000. 70,000. అదే గవర్నమెంట్ స్కూల్లో ఆయన పెట్టాడు. రెండోది ఏంటంటే పిల్లలకి సురక్షని ఇచ్చాడు. నాడు నేడు కార్యక్రమం చేశాడు. ఎందుకు వేస్తారంటే చెప్తాను, బడియా నాడు నేడు కార్యక్రమం చేశాడు. ల్యాప్టాప్లు ఇచ్చారు పిల్లలకి, అమ్మఒడి ఇస్తున్నాడు, బ్యాగ్స్ బుక్స్ ఇస్తున్నాడు. ఇవన్నీ ఒక మధ్యతరగతిగా ఈ రోజుల్లో చదివించగలడా? ఇన్ని విధాలకు చేస్తున్నాడు కాబట్టి ఆయనే గెలుస్తాడు. పిఠాపురం నియోజకవర్గంలో వంతు 70% అటు 25% ఇటు ఉన్నారు కాపుల్లో కూడా. ఎందుకు పవన్ కళ్యాణ్ కాదు ఈసారి? పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు కాబట్టి ఏదన్నా అవుతే హైదరాబాద్ పోతాడు, ఇక్కడ అందుబాటులో ఉంటాడని కొంతమంది అనుకుంటున్నారు. అది వాస్తవం, అది వాస్తవమే. కానీ వైసీపీకి మాత్రం మొత్తం మెజారిటీ ఉంది. వంగగీత గారు ఎదుగుతారు ఈ ఏరియా అంతా, ఈ ఏరియా అంతా మొత్తం. పవన్ కళ్యాణ్ ఛాన్స్ లేదు. ఊపు గెలిచే అవసరం ఏమీ లేదు. ఫ్యాన్స్ అన్నారు, ఫ్యాన్స్ ఎవరో వాళ్ళకి ఏమి వేయరు. మొత్తం అంతా ఇట్టే. ఈ స్కీమ్లో ఈ అన్ని ఉన్న ఆడవాళ్ళందరూ వైసీపీకి పక్కే ఉన్నారు. వంగగీత చాలా శ్రేయస్కరం, మంచి ఆవిడ. వంగగీత రావచ్చు. టీడీపీ జనసేన భాషలో ఏముండదు. బీజేపీ ముగ్గురు ఏకమైనా సరే ఏముండదు. బీజేపీకి అసలు ఛాన్సే లేదు.